కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, 20 నెలలు అవుతుంది. అసలు ఎలా ఉందంటారు? బాగానే ఉంది, అన్నీ బాగానే చేస్తున్నారు. సంక్షేమం, ఇతర కార్యక్రమాలు అన్నీ బాగానే వస్తున్నాయి, అందుతున్నాయి. నా వాటికి రైతు భరోసా వస్తుంది, పోతే పెన్షన్ వస్తుంది. రావట్లేదు అంటున్నాక ఇవన్నీ మా ఊళ్ళో ఉండే రాదు. ఈ గత జగన్ టైంలో రాని వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళు కానీ తీసేశారు అనేది లేదు. అది ఎవరికి తీయలే, అందరికి ఇస్తున్నారు. అంతవరకు బాగుంది. వాళ్ళు సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు అంటున్నాక అవన్నీ వాళ్ళ ఇష్టం. ప్రతిపక్షంలో ఉంది కదా అంటూ ఉంటారు. 5 ఏళ్ళు ఆగిపోయిన రాజధాని కడుతున్నాడా, మరి పోలవరం డ్యామ్ కడుతున్నాడా, ఇంకా ఏడా ఆగిపోయింది, ఏడా తీసేశాడు. వాళ్ళ టైంలో మరి ఏం చేయలే. ఎక్కడ మీకు తెలుసు, జనానికి తెలుసు. అది ఏడా అసలు ఏం చేయకుండానే మొత్తం చేశానని చెబుతున్నాడు అంటే సరే, అది వాళ్ళ అవివేకం. ఇంకా అంతకంటే మనం ఏం చెప్పగలం. అన్నీ బాగానే చేస్తున్నాడు, సంక్షేమం కానీ. మళ్ళీ జగన్ కొంతమంది పాస్ పుస్తకాలు ఇచ్చాడు, జగన్ బొమ్మేసి అవి తీసేసి మళ్ళీ రాజ్యముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తున్నాడు. ఇంకా అంటే బొమ్మ ఎత్తి ఏమైంది, బొమ్మ వేసుకోవడం తప్ప ఏంది అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాలు చేశారు, రామారావు చేశాడు, చంద్రబాబు నాయుడు చేశాడు. వాళ్ళు బొమ్మ వేసుకున్నారా? వేయలేదుగా. వేశారా? సర్వే నేను చేశాను కాబట్టి. ఏం చేశాడు? ఇప్పుడు నాకు ఒక అరెకరం ఉంది, నా అరెకరం చుట్టూ 4 రాళ్ళు వేశాడు. 4 రాళ్ల మీద ఆ బొమ్మ వేశాడు, జగన్ బొమ్మ. ఎప్పుడన్నా ఉందా? స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు దాటింది కదా, 75. మరి ఎవరన్నా వేశారు అట్లా? వేయలేదుగా. వేశారా? వేసుకుంటే తప్పే ఉంది, గుర్తు కోసం. సరే, ఇప్పుడు భూమి మందే, మరి ఆయన బొమ్మ వేయటమేంది? రాజముద్ర కాంగ్రెస్ వాళ్ళు చేయని, ఎవరన్నా చేయని రాజముద్ర వేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చారు. ఇంకా దానికి ఏమైందంటే మనం ఏం చెప్తామైందా? ఆయన విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం. అది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తాను, నేను వస్తాను అంటున్నాడు. రావచ్చేమో, దానికి ఏం చేస్తాం మనం? రేపు ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా, 3 సంవత్సరాల 4 నెలలు ఉంది. మరి రావచ్చేమో. అప్పుడు మనమే అప్పుడు సంగతే రాజెవడు, రెడ్డి ఎవరు. వాళ్ళకి ఎక్కడ పరిపాలన లేదు, ఏం లేదు, మొత్తం దోపిడీ జరుగుతుంది అంటున్నారు. సరే, అనుకుంటే అనుకోవచ్చు. దోపిడీ ఏడా? ఏం స్కాములు చేశారు? సంక్షేమాలు అన్నీ ఇస్తున్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు వీళ్ళందరికీ ఇస్తున్నారు. మరి పెన్షన్లు ఎవరికన్నా ఆగినాయేమో చూడండి. ఇక్కడ మేము 6 ఉన్నాం, 6కి మాకు అప్పుడు వచ్చినాయి, ఇప్పుడు వస్తున్నాయి. ఎవరికి ఒకళ్ళకి కూడా తీలా. వికలాంగులకు కానీ ఇతర వాళ్ళకి కానీ ఎవరికి తీలా మా ఊళ్ళో. మరి ఇంకా ఆగిపోయినాయి ఏడండి. 2029 అధికారం మాదే అంటున్నారు. కూర్చుందా 29 దాకా. అప్పుడు మనం వచ్చేది ఎవరు పోయేది ఎవరు చెప్పలేం కదా, అవునా కదా? అది వస్తే రావచ్చేమో. సార్ వస్తే రప్ప రప్పనే అంటున్నారు. మరి ఇప్పుడు ఈ రప్ప అనే దానికి జనం మరి అందలం ఎక్కిస్తారో ఇంకా దించుతారో తెలియదు. ఇంకా ఉండదు, 11 సీట్లకి మొత్తం తీసేస్తారేమో. మరి అధికారంలో రావాల్సినోడు రప్ప అట్లా అంటే వస్తాడా? మీరే చెప్పండి. అది ఏం చెప్పాలి మరి? అంటే నేను వచ్చేస్తాను, పాదయాత్ర చేస్తాను, ప్రజల కోసం. వేసుకోవచ్చుగా, ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరైనా తిరగచ్చు, పాదయాత్ర చేయొచ్చు, తప్పులేదు. ఎవరి సమస్యలు వాళ్ళు చెప్పుకోవచ్చు. 2029 జగన్మోహన్ రెడ్డి వస్తాడంటే మనం ఎట్ట చెబుతాం? ఏమో, పవన్ కళ్యాణే రావచ్చేమో, మళ్ళీ కూటమే రావచ్చేమో. ప్రజలందరూ నా పక్కనే ఉన్నారు అంటున్నాడు. ఎట్టుంటారు? 175కి 11 ఇచ్చారు వాళ్ళకి. మరి వీళ్ళకన్నీ దగ్గరగా 64 ఇచ్చారు. మరి ఇక అది ఏదన్నా తారుమారు అయితే తప్ప మరి ఎట్లా వస్తాడు? అది అవకాశం లేదు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.